హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే సిక్స్త్ క్లాస్ తెలుగులో భాగంగా థర్డ్ లెసన్ మా కొద్ది తెల్లదొరతనం అండ్ ఫోర్త్ లెసన్ వచ్చేసి సమయస్ఫూర్తి గురించి క్లియర్గా తెలుసుకుందాం అనమాట. ఎస్, ప్రీవియస్ క్లాస్లో వచ్చేసి మనం ఫస్ట్ సెకండ్ క్లాసెస్ అయితే కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే క్లాస్లోకి వెళ్ళిపోదాము. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో తెలపండి, ఓకేనా. ఎస్, మా కొద్ది తెల్లదొరతనము ప్రక్రియ వచ్చేసి గేయ ప్రక్రియ, ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి, ఓకేనా. మా కొద్ది మా కొద్ది తెల్లదొరతనము అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలన మాకొద్దు అని చెప్తున్నారనమాట. ఎవరు చెప్తున్నారు? గరిమెళ్ళ సత్యనారాయణ గారు చెప్తున్నారనమాట. సరే, ఈ పాఠం మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలను అనుభవించారు. స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని కోల్పోయారు. స్వాతంత్రం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఈ గేయంలో ఉంది, ఓకేనా. ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలు అనుభవించారు కదా, తెలిసిందే కదా మనకు. ఎస్, స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని కూడా కోల్పోయారు. తమ సొంత గడ్డపైన అంటే తన సొంత భూమి పైన కూడా తనకి ఫ్రీడమ్ లేకుండా, స్వాతంత్రం లేకుండా ఈ బ్రిటిష్ వాళ్ళు మన భారతీయుల స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని లాగేసుకున్నారు. సో ఆ స్వాతంత్రం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఈ గేయంలో ఉందన్నమాట. అంటే మనం ఏం చేశాము, మన స్వాతంత్రాన్ని తిరిగి తెచ్చుకోవడానికి మనం ఏం చేశాము, ఓకేనా. గరిమెళ్ళ సత్యనారాయణ, ఈయన కాలం వచ్చేసి 1893 నుంచి 1952 వరకు, ఓకేనా. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనేపాడులో జన్మించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనేపాడులో జన్మించాడనమాట ఇతను. స్వాతంత్ర సమర యోధులు, కవి, రచయిత, ఓకేనా. ఇతను స్వాతంత్ర సమర యోధులు, కవి, రచయిత. 1921లో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశారు, ఓకేనా. 1921లో వచ్చేసి స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926లో వచ్చేసి ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశారు. దండాలు దండాలు భారతమాత, మా కొద్ది తెల్లదొరతనము అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి అనమాట ఇతను, ఓకేనా. ఏవేవంట గేయాలు? దండాలు దండాలు భారతమాత, మా కొద్ది తెల్లదొరతనం, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సో ఈ గేయాల ద్వారా స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన కవి అనమాట ఇతను. జాతీయ కవి, గుర్తుపెట్టుకోవాలి, జాతీయ కవి. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు గరిమెళ్ళ సత్యనారాయణ గారు. ఈ లైన్ కూడా ఇంపార్టెంటే. దేశభక్తి కవితలు రాసి మొదటిసారిగా జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు ఈ గరిమెళ్ళ సత్యనారాయణ గారు, ఓకేనా. ఎస్, లెసన్ ఏముందో చూసేద్దాము. మా కొద్ది తెల్లదొరతనము. మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము. 12 దేశాలు పండుచున్నా కానీ పట్టెడన్నమే లోపమండి. అంటే 12 దేశాలు పండుచున్నా అంటే అన్ని వైపులా ఇక్కడ పంటలు పడుతున్నా పట్టెడన్నము లోపం ఉంది. సరే, మనం భావం అయితే చెప్పుకుందాం. ఫస్ట్ చదివేద్దాం ఇది, మళ్ళీ మనం ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే టైం ఇంకా బాగా తీసుకుంటుంది, ఓకేనా. ఎస్, ఉప్పు ముట్టుకుంటే దోషం అండి. ఇది మన జనరల్ లాంగ్వేజ్ లాగానే ఉంది కాబట్టి ఎక్స్ప్లెనేషన్ అంత అవసరం లేదు. ఒక్కసారి భావం అయితే చూసుకుందాం తర్వాత, ఓకేనా. ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టి కొట్టి పోతాడండి. అయ్యో, కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు. ధనము కోసము వాడు దారి చేసుకొని కళ్ళు సారాయి అమ్ముతాడు. మాదు మూట ముల్లెలు దోచినాడు. ఆలిమెళ్ళో పుస్తెలు తెంచుతాడు. మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి చేశాడు. గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు రావద్దంటాడు. రాట్నం బడిలో పెట్టవద్దంటాడు. టోపీ తీసి వీపులు బాదుతాడు. అయ్యో, రాజద్రోహమంత రాట్నంలోనే ఉందట. 144 నోటికి తగిలించి మాటలాడవద్దంటాడు. మమ్ము పాట పాడవద్దంటాడు.
తనను దాటి వెళ్ళవద్దంటాడు. అయ్యో చేటు తెచ్చుకమమ్ము చెడిపోవమంటాడు. వాడి తాతగారి ముల్లె దాచిపెట్టినట్లు ధాటి చేస్తాడి దేశమున పోరాటమాడుతాడు పైన మోమాటము పడడు సుంతైన. వాడి పాటు పాడైపోను మాట చెబితే వినడు. ఓకేనా, సుంతైనా అంటే కొంచెమైనా. ఓకేనా, సారాంశం ఏంటో చూద్దాము. దేవా, భారతీయులమైన మా ప్రాణాలను తీయడానికై అందుకోసం చూసే తెల్లవారి అంటే ఆంగ్లేయుల పరిపాలన మాకు వద్దే వద్దు. పలు దేశాలలో పంటలు పండుతున్నాయి, కానీ పట్టెడన్నానికి నోచుకోలేకపోతున్నాం. ఉప్పును ముట్టుకుంటే పరిహారం విధించి మా నోట్లో మట్టి కొడుతున్నారు. కుక్కలకు వేసే అన్నం కోసం వాటితో పోరాడి ఆకలి తీర్చుకోమంటున్నాడు. ధన సంపాదన కోసం కళ్ళు సారాయి అమ్ముతున్నారు. ఆ నెపంతో దాచుకున్న డబ్బును దోచుకుంటున్నారు. భార్య మెడలో తాలిబొట్లు ఉండనీయడం లేదు. మా కళ్ళు గప్పి ప్రాణాలకే ముప్పు తెస్తున్నారు. గాంధీ టోపీ పెట్టుకుని పాఠశాలకు రావద్దంటున్నారు. బడిలో రాట్నం పెట్టవద్దంటున్నారు. తలపై టోపీ తీసివేసి వీపులపై బాదుతున్నారు. రాట్నం ఉపయోగించిన వారిని రాజద్రోహులుగా జమకడుతున్నారు. ఎస్, ఇక్కడ క్వశ్చన్ అడుగుతారండి. రాజద్రోహులుగా దేన్ని ఉపయోగించిన వారిని రాజద్రోహులుగా జమకడుతున్నారు? రాట్నం, ఇంకా ఏంటి? అలాగే అంటే మనం ఆన్సర్ ఇదేనేమో అన్నట్లుంటాయి 4 ఆప్షన్స్ కూడా. ఇది గుర్తుపెట్టుకోకపోతే కష్టం. రాట్నం ఉపయోగించిన వారిని రాజద్రోహులుగా జమగడుతున్నారు. 144వ సెక్షన్ చీటిని నోటికి తగిలించి మాట్లాడవద్దంటున్నారు. స్వాతంత్రోద్యమ గీతాలు పాడవద్దంటున్నారు. వారి అనుమతి లేకుండా ముందుకు వెళ్ళవద్దంటున్నారు. భారతీయులను బానిసలుగానే బతకమంటున్నారు. వారి తాతలు సంపాదించిన ధనం మూట ఈ దేశంలో దాచిపెట్టినట్లు ఆంగ్లేయులు స్వదేశులమైన మా మీద దాడి చేస్తున్నారు. అనవసరమైన జగడాలు పెట్టుకుంటున్నారు. ఏమాత్రం జంకు లేకుండా ఉన్నారు. మా మాట వినకుండా ఏకపక్షంగా పరిపాలించే వీరి అఘాయిత్యాలు ఆగిపోవాలి. ఓకేనా, ఇది సారాంశం అన్నమాట. అంటే జనాలు అప్పుడు మన భారతీయులు ఎంత ఎక్కడెక్కడ కష్టాలు పడారో ఈ పాఠంలో బాగా చెప్పాడనమాట గరిపల్ల సత్యనారాయణ. ఉప్పు ముట్టుకుంటే పరిహారం విధించా అంటే ఉప్పు కూడా ట్యాక్స్ కట్టమన్నాడు అనమాట. ఓకేనా, తర్వాత కుక్కలకు వేసి అన్నం వేసి ఆకలితో చచ్చిపోయేటట్లు మన భారతీయుల్ని ట్రీట్ చేశారనమాట వాళ్ళు అప్పట్లో. ఓకేనా, ధనం సంపాదించడానికి కోసం కళ్ళు సారాయి అమ్ముతున్నారు. ఆ నెపంతో దాచుకున్న డబ్బును దోచుకుంటున్నారు. భార్య మెడలో తాలిబొట్లు ఉండనీయడం లేదు, అంటే అవి కూడా లాగేసుకుంటున్నారు. నెక్స్ట్, గాంధీ టోపీ పెట్టుకుంటే పాఠశాలకే రావద్దంటున్నాడు. బడిలో రాట్నం పెట్టవద్దంటున్నారు. తలపై టోపీ తీసి వీపులపై బాదుతున్నారు. రాట్నం ఉపయోగించిన వారిని రాజద్రోహులుగా జమగడుతున్నారు. ఓకేనా, నెక్స్ట్ 144 సెక్షన్ విధించి అసలు ఎవరిని మాట్లాడుకోనివ్వకుండా చేస్తున్నారు. స్వాతంత్రోద్యమ గీతలు కూడా పాడవద్దంటున్నారు. వాళ్ళ అనుమతి లేకుండా అసలు ముందుకే వెళ్ళవద్దంటున్నారు. భారతీయుల్ని బానిసలుగా బతకమంటున్నాడు. వారి తాతలు సంపాదించిన ధనం అన్నట్లు ఈ దేశంలో దాచిపెట్టినట్లు ఆంగ్లేయులు స్వదేశీయులమైన మా మీదనే దాడి చేస్తున్నారు. అనవసరమైన జగడాలు పెట్టుకుంటున్నారు. ఏమాత్రం జంకు లేకుండా ఉన్నారు. మా మాట వినకుండా ఏకపక్షంగా పరిపాలించే వీరి అఘాయిత్యాలు ఆగిపోవాలి అని అంటున్నారనమాట గరిమెల్ల సత్యనారాయణ గారు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ అవగాహన ప్రతిస్పందన కింద కొన్ని వాక్యాలు ఇచ్చి అవి ఎక్కడ ఉన్నాయి పాఠంలో వెతకమంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ చూడండి, కింది ఖాళీలను సరైన గేయ భాగంతో పూరించండి. ఓకేనా, ఇది గేయం చూస్తే వచ్చేస్తుందండి. ఆ లైన్స్ ఏమేమి ఫిల్ చేయాలో. గాంధీ టోపీ పెట్టి బడికి రావద్దు అంటున్నారు. రాట్నం బడిలో పెట్టవద్దంటున్నారు. టోపీలు పెట్టిన వాళ్ళకి వీపులపై బాదుతున్నాడు. అయ్యో, రాజద్రోహం అంతా రాట్నంలోనే ఉన్నదంట అని మనకి ఒక స్టాంజా ఉంది కదా పోయంలో, గేయంలో. సో అదే అనమాట. ఓకేనా, నెక్స్ట్ నాలం కృష్ణారావు గారు రాసిన పద్యం చూడండి ఒకటి. ఏమి మహిమంబు గలదు నీ నామమందు బాపు అని పేరు వీనులబడిన ఎంత నిలువునను నాదు మేనెల్ల పులకరించు జల్లుమని నాదు హృదయంబు జలతరించు సర్వసారస్వత ప్రపంచంబునందు గాంధీ అనయడి వర్ణయుగంబు తోడ సాటి వచ్చడు వేరొక్క మాట గలదే. సో నాలం కృష్ణారావు గారు గాంధీ గురించి చెప్పిన వాక్యాలన్నమాట పద్యంలాగా. సో ఎవరి నామం వినడం వల్ల మేను పులకరిస్తుంది అంటే గాంధీ బాపు.
ఈ కవిత ఎవరిని గురించి తెలుపుతుంది అంటే గాంధీజీ. ఈ కవితలో అక్షరాల జంట అని అర్థం వచ్చే పదబంధము ఏది అంటే వర్గయుగంబు. అవునా? వర్ణయుగంబు. ఓకేనా. నెక్స్ట్ వ్యక్తీకరణ సృజనాత్మకతలో క్వశ్చన్స్ ఇస్తారనమాట ఓన్గా రాయడానికి. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు చెప్పాలంట. అర్థాలు రాయండి, వాటితో సొంత వాక్యాలు కూడా రాయండి అంటున్నారు. విదేశీయుల దొరతనంలో స్వేచ్ఛ ఉండదు. దొరతనం పాలన. శ్రీరాముని పాలనలో అయోధ్య ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లారు. ఓకేనా. దొరతనం అంటే పాలన. కూడు అంటే తిండి ఆహారం. ఓకేనా. కూడు లేని పేదలను ఆదరించాలి. కూడు అంటే తిండి ఆహారం. సొంత లాభం సొంతైనా మానుకొని పొరుగు వారికి తోడ్పడాలి. లాభం అంటే ఏంటో మీరే కామెంట్ చేయాలి. ఓకేనా. లాభానికి మరొక మాట ముల్లే అంటే ధనం అన్నమాట. ముల్లే సంపాదించినంత మాత్రాన గొప్ప వాళ్ళం కాదు. ధనం. ముల్లే అంటే ధనం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పర్యాయ పదాలు ఇచ్చాడు. కింది వాక్యాల్లో సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు గురించి గుర్తించి రాయండి అన్నాడు. చేటు కీడు, రాజు ప్రభువు, పోరాటం యుద్ధం. ఓకేనా. నెక్స్ట్ వ్యతిరేక పదాలు కావాలి వద్దు, మంచి చెడు, వింటాడు వినడు. ఓకేనా. ఇక్కడ వ్యాకరణాంశాలు ఇచ్చాడు చూడండి. తెలుగు భాషలో 56 అక్షరాలు ఉన్నాయి. అవును కదా, తెలుసు కదా మనకి. ఇవి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అని 3 విభాగాలు. 16 అచ్చులు, 37 హల్లులు. ఉభయాక్షరాలు ఎన్ని? 3. ఓకేనా. ఉభయాక్షరాలు 3. చూడండి ఆ ఈ ఊ రు లు కూడా మన తెలుగు భాషలో అక్షరాలే. ఇవి తెలియక చాలామంది 57 ఉండవు, 56 ఉండవు, 54 అని అప్పటికప్పుడు ఎగ్జామ్లో అన్నీ కౌంట్ చేసుకొని 54 అనే ఆప్షన్ని పెట్టేస్తారనమాట. సో మన తెలుగు భాషలో అక్షరాలలో లు కూడా ఉంది, కాకపోతే దాన్ని యూజ్ చేయడం లేదనమాట. ఓకేనా. ఇది గుర్తించాలి. ఆ ఈ ఊ రు లు ఏ ఐ ఓ ఔ ఇవి అచ్చులు. కఖ గఘ ఇన చచ్చ జజ్జ కక్క గగ్గ ఇన చచ్చ జజ్జ అయిన. ఇక్కడ చచ్చ జజ్జ కాదు, చా. ఇంకొక చాని మనం చా అని పిలుస్తాం అనమాట. చ ఫస్ట్ చా అంటాము, తర్వాత ఛ జ జ అంటాము, జ తర్వాత ఝ ఇని. ఓకేనా. టఠ డఢ అడ తత్త దధ న పప్ప బబ్బ మ యా రా బండిరా లా అళ వా శేష సాహ ఇవన్నీ హల్లులే. ఓకేనా. ఇవన్నీ హల్లులే. మరి ఉభయాక్షరాలు ఏవి అంటే 0, అర 0, విసర్గ 2 సున్నాలు. ఓకేనా. 0, అర 0, విసర్గ ఇవి 3 ఉభయాక్షరాలు. ఓకేనా. క్లియర్ అయిపోయిందా అచ్చులు. నెక్స్ట్ వచ్చేసి అచ్చులు విభాగం. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఆ ఈ ఊ రు లు ఏ ఓ హ్రస్వాలు అనమాట. ఇవన్నీ అంటే ఏకమాత్ర కాలంలో అంటే ఒక మాత్ర కాలంలోనే ఉచ్చరించే అనమాట. అంటే దీర్ఘాలు కావు, ఇవి హ్రస్వాలు అనమాట. అంటే ఒక చిటికలో మనం చదివేస్తాం ఆ ఈ ఉ రు లు ఏ ఓ. ఓకేనా. 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు అంటే ఇవి దీర్ఘాలు అనమాట. ఆ ఈ ఊ రు లు ఏ ఐ ఓ ఔ. ఓకేనా. ఇవన్నీ దీర్ఘాలే. నెక్స్ట్ హల్లులు విభాగం. కా నుండి మా వరకు గల అక్షరాలను 5 వర్గాలుగా విభజించవచ్చు. అవి కక్క గఘన ఈ కక్క గగ్గ కక్క గగ్గాయిన చచ్చ జజ్జాయిని టట్ట డఢాన అణ తత్త దధాన పప్ప బబ్బ మా. కక్క గగ్గ ఇనాకు కవర్గం, చచ్చ జజ్జ ఇనీకు చవర్గం, టట్టడడ్డ అణాకు టవర్గం, తత్త దధాన తవర్గం, పప్ప బబ్బ మా పవర్గం. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. కఠినంగా పలికే అక్షరాలు కచట తపలను ఏమంటారు? పరుషాలు అని కూడా అంటారనమాట. కచట తపను పరుషాలు అని కూడా అంటారు. తేలికగా పలికే అక్షరాలు గజడ దబ. అంటే ఇవి బాగా ఫాస్ట్గా చదవగలము, సరళంగా కూడా ఉంటాయి ఇవి. సో సరళాలు. తేలికగా పలికే అక్షరాలు సరళాలు, గజడ దబ. అదే కఠినంగా అయితే కచట తప పరుషాలు. వర్గములలో
ఉండే ఒత్తు అక్షరాలు ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, ధ, ద, థ, ధ, ఫ, భ ఇవన్నీ వర్గయుక్కులు. ఓకేనా. వర్గాలలో 2వ అక్షరాలు 4వ అక్షరాలు. కచటతప వర్గాలలో 2వ అక్షరాలు 4వ అక్షరాలు ఇవన్నీ వర్గయుక్కులు అన్నమాట. ఓకేనా. ముక్కు సాయంతో పలికే అక్షరాలు ఇణ, ఇణి, అణ, న, మ ఇవన్నీ అనునాసికాలు. అనునాసికం అంటే ఏంటి? ముక్కు. సో ముక్కు ద్వారా పలికే అక్షరాలని అనునాసికాలు అంటారు. అవేవి అంటే ఇణ, ఇణి, అణ, న, మ. ఓకేనా. అంగిలి సాయంతో పలికే అక్షరాలు. అంగిలి అంటే మన నాలుక పైన భాగంలో ఉంటుంది కదా, అదే అంగిలి. యా, రా, లా యా, రా, బండిరా, లా, అళ, వ ఇవన్నీ అంతస్తాలు. పైన ఉన్నాయి కదా ఇవి. అంగిలి అంటే పైన ఉంది కదా, సో అంతస్తం అనమాట. అది అంతస్తాలు. ఏవేవి? యా, రా, బండిరా, లా, అళ, వ. ఓకేనా. గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలు ఊష్మాలు. గాలి ఉష్ అంటే బయటికి పోయింది అని గుర్తుపెట్టుకోండి. ఊష్మాలు. గాలి ఉష్ అంటే బయటికి పోయింది, ఊష్మాలు. గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలు షే, షా, సా, హ. బాగా అబ్జర్వ్ చేయండి. మనం ఈ పదాలు పలికేటప్పుడు నిజంగానే గాలి బయటికి వస్తుంది మన నోట్లో నుంచి కదా. షే, షా, సా, హ. ఓకేనా. పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులన్నీ స్థిరాలు. ఏవొస్తాయి స్థిరాలు? పరుష సరళాలు కాకుండా. పరుషాలంటే ఏంటి? కచటతప. సరళాలంటే ఏంటి? గజడదబ. ఇవి అన్నీ కాకుండా మిగిలిన హల్లులు వచ్చేసి అన్నీ కూడా అంటే ఏవి? ఖ, ఛ, ఠ, థ, ప, ఘ, ఝ, ఢ, ధ, బ, ఇని, అణ, ఇని, ఇన, ఇని, అణ, అన, మ, యా, రా, లా, వ, శేష, సా, బండిరా. యా, రా, లా, వ, శేష, సా, అళ, అక్ష, బండిరా ఇవన్నీ కూడా ఏంటి? స్థిరాలన్నమాట ఇవన్నీ. ఓకేనా. కా నుండి మా వరకు గల హల్లులు ఓన్లీ కా నుండి మా అంటే అన్ని వర్గాల అక్షరాలు ఇవన్నీ స్పర్శాలు. ఓకేనా. ఇవన్నీ స్పర్శాలు. పరుష సరళాలు కాకుండా మిగిలినవి స్థిరాలు. ఓకేనా. కా నుండి మా వరకు గల హల్లులు స్పర్శాలు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వర్ణోత్పత్తి స్థానాలు అంటే ఏంటో చూద్దాం. కంఠం నుండి పుట్టే అక్షరాలు ఆ, ఆ, క, ఖ, గ, ఘ, ఇన, హ, విసర్గ ఇవన్నీ కంఠ్యాలు. గుర్తుపెట్టుకోవాలి. హల్లుల్లో అచ్చుల్లో ఆ. హల్లుల్లో వచ్చేసి క, ఖ, గ, ఘ, ఇన, హ, మళ్ళీ అచ్చుల్లో హ, విసర్గ ఇవన్నీ కంఠ్యాలు. ఓకేనా. తాళువు అంటే దవడ భాగంలో పుట్టే అక్షరాలు ఈ, చ, ఛ, జ, ఝ, ఇణి, యా, ష ఇవి తాళవ్యాలు. ఓకేనా. తాళువు అంటే దవడ భాగంలో పుట్టే అక్షరాలను తాళవ్యాలు అంటాం. ఏటివి అంటే ఈ, చ, ఛ, జ, ఝ, ఇణి, యష. ఓకే, యష. ఓకేనా. ఇవన్నీ తాళవ్యాలు. నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు రు, రు, ట, ఠ, డ, ఢ, అణ, రష, ర, ష మూర్ధన్యాలంట. ఇవన్నీ అంగిలిని తాకుతూ పలికే అక్షరాలన్నీ మూర్ధన్యాలు. ఏవేవి అవి అంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆ వచ్చింది కంఠ్యాలు, తర్వాత తాళవ్యాలు ఈ వచ్చింది, తర్వాత ఊ రాలేదు. రు, రు, ట, ఠ, డ, ఢ, అణ, ర, ష ఇవన్నీ మూర్ధన్యాలు. ఓకేనా. దంతాల సాయంతో పలికే అక్షరాలు ఇవి ఏంటి? దంత్యాలు. ఏవి దంత్యాలు? లు, లు, స, జ, తథ, దధ, న, ల, స. ఓకేనా. ఇవన్నీ కూడా దంత్యాలు. లూలు, లూలు, చ కాదు, స, జ కాదు, చ, జ, తథ, దధ, న, ల, స దంత్యాలు. ఇవన్నీ దంత్యాలు. పెదవి సాయంతో పలికే అక్షరాలు ఓష్ఠ్యాలు. ఓష్ఠ్యం అంటే పెదవే. ఓకేనా. ఓష్ఠ్యం అంటే అర్థం పెదవి. పెదవి సాయంతో పలికే అక్షరాలు ఉ, ఊ. చూడండి ఇక్కడ ఊ అనేటప్పుడు మన ఓష్ఠ్యాలు
గుండ్రంగా మారుతాయి, అవునా. ఉ ఊ, పబ్బ, బబ్బ, మ ఇవన్నీ ఓష్యాలు. ఏ ఏ ఐ కంఠతాళవ్యాలు అంటే కంఠం నుంచి వస్తాయి, దవడ సాయంతో కూడా రెండిటితో. ఏ ఏ ఐ, ఓకేనా. ఓ ఓ ఔ వచ్చేసి కంఠ్యోష్ఠ్యాలు. ఓ ఓ ఔ కంఠ్యోష్ఠ్యాలు. దంత్యోష్టం ఒక్కటే వ, దంత్యోష్టం ఒక్కటే వ, ఓకేనా. మీకు ఒక చిన్న ట్రిక్ చెప్పాలనుకుంటున్నాను. మళ్ళీ నాకు కాంపిటీషన్ మీరు అందరూ వస్తారేమో అని ఆలోచిస్తున్నాను. చెప్పాలా? చెప్పేస్తున్నాను, ఓకేనా. నేను ఎలా గుర్తుపెట్టుకుంటానంటే ఇవన్నీ కంతామూదం ఓ అకం కందం, ఇక్కడ ఆ లేదు, గమనించారా. కంతామూదం ఓ అకం కందం. కంతామూదం ఓ అకం కందం అంటే కంత అంటే కంఠ్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు, ఓష్ఠ్యాలు, కంఠతాళవ్యాలు, కంఠ్యోష్యాలు, దంతోష్ట్యం కదా. నేను అలా గుర్తుపెట్టుకుంటాను. కంఠ్యాలు, కంత, మూదం ఓ అకం కందం. ఆ అంటే అనునాసికాలు అనమాట. ఏవి అనునాసికాలు? ముక్కుతో పలికేవన్నీ కదా. ఇని, ఇన, ఇణి, అణ, న, మ ఇవన్నీ అనునాసికాలు. అవి కూడా ఇక్కడ నేర్చుకున్నారా, అవి కూడా ఇక్కడే జాయిన్ చేసి నేను నాకు ఒక మంచి కోడ్ వచ్చింది అనేసి కంతామూదం ఓ అకం కందం అనేసి గుర్తుపెట్టుకుంటాను అనమాట, ఓకేనా. కావాలంటే రాసుకోండి. ఎక్స్క్లూజివ్గా మన ఛానల్లో మాత్రమే ఈ వర్ణోత్పత్తి స్థానాలకు, ఓకేనా. కంతామూదం ఓ అకం కందం. ఇక్కడ ఇంకో ట్రిక్ చూస్తే బాగా, ఫస్ట్ కంతామూదంలో కం కదా, ఆ వచ్చేసింది. తర్వాత కవర్గం వచ్చేసింది. హ నేను హహ అని గుర్తుపెట్టుకుంటాను. హ విసర్గ కదా, హహ, ఓకేనా. లేదంటే విసర్గ ఉంది అని గుర్తుపెట్టుకోండి, హ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. హ తర్వాత తా, కంతా కదా, తాలో తర్వాత వచ్చేసి ఈ వచ్చేసాయి, చవర్గం వచ్చేసింది. కచట తపలో చవర్గం వచ్చేసింది. యశ, హ యశ, హ యశ. ఇవి గుర్తుండవు కదా మనకి. ఆ గుర్తుంటుంది, ఈ గుర్తుంటుంది, కచట తపలు గుర్తుంటాయి, కవర్గం గుర్తుంటుంది, చవర్గం గుర్తుంటుంది. తర్వాత ఏం హల్ వచ్చిందో గుర్తుండదు కదా. సో దానికోసం నేను యశ, యశ అని గుర్తుపెట్టాను. హ యశ రస లస, హ యశ రస లస, హ యశ రస లస అని గుర్తుపెట్టుకున్నాను. గుర్తుంటాయా మీకు కూడా? ట్రై చేయండి. హ యశ రస లస, ఓకేనా. ఇంకా తర్వాత నాలుకతో గట్టిగా అంగిల్ని తాకుతూ పలికేవి మూర్ధన్యాలు. ఈ మూర్ధన్యాలు వచ్చేసి రూ ఊ లేదనమాట. ఊ ఎందుకంటే ఓష్యాల్లోకి వెళ్ళిపోతుంది కదా, మనకు తెలుసు కదా. ఊ ఓకేనా. తర్వాత వచ్చేసి మూర్ధన్యాలలో రూరు ఈ ఉంది తీసేసి రూరు వచ్చేసింది, టవర్గం వచ్చేసింది, రష. యశ రష కదా, యశ అయిపోయింది, రష. నెక్స్ట్ వచ్చేసి దంతాల సహాయంతో పలికే అక్షరాలు. ఇక్కడ వచ్చేసి లూలు, ఈ ఊ రురు, లూలు కదా, లూలు. సా జా ఈ ఎక్స్ట్రా అనమాట, సా జా ఎందుకంటే దంత్యాల సహాయంతోనే పలుకుతాం కదా ఇది కూడా. సో చా జా. తా వర్గం వచ్చేసింది, లస. హ యశ రష లస. నెక్స్ట్ పెదవి సహాయంతో ఇవి గుర్తుంటాయి, ఊ పప మా. నెక్స్ట్ కంతామూదం ఓ, ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అంటే అనునాసికాలు. ఇన, ఇని, అణ, న, మ, ఓకేనా. సరే మీకు అది అవసరం లేకపోతే వదిలేసేయండి. నెక్స్ట్ అకం కందం అంటున్నాం కదా, అయిపోయింది. ఏ ఐ కంతాళవ్యాలు. ఓ ఔ కంఠ్యోష్ట్యాలు, వ దంత్యోష్ట్యం. సరే మీరు అకం కందం అంటున్నారు కదా, కమ్ అంటే కంఠతాళవ్యాల, కంఠ్యోష్ట్యాల అంటే మనకు ఫస్ట్ ఏమొచ్చినాయి, కంఠతాళవ్యాలు వచ్చినాయి. సో ఏ ఐ తర్వాత కదా మనకు ఓష్ట్యాలు వచ్చినది, ఓ ఔ కంఠ్యోష్ట్యాలు. సో వ దంత్యోష్ట్యం. సో ఇలా అయితే నేను గుర్తుపెట్టుకున్నాను. నచ్చితే ఫాలో అయిపోయి వెరీ గుడ్ లేదా వెరీ నైస్ అని ఒక చిన్న కామెంట్ ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను, ఓకేనా. లేదు మీ బొందలా ఉంది అనుకుంటే సో వదిలేసేయండి, ఓకేనా. నెక్స్ట్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ చూడండి, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి అని ఇచ్చారు. ఈ క్రింది పదాలలో ఒక వర్గపు అక్షరాలు దాగి ఉన్నాయి, వాటిని గుర్తించండి. తద్ధ దద్ధ నా నేను గుర్తించేసాను ఆల్రెడీ. కచట తప పరుషాలు ఏంటి అంటే కింది వాక్యంలో కచట తప, ఓకేనా.
నెక్స్ట్ కింది వాక్యంలో సరళాలు గజడ దబ. నెక్స్ట్ కింది పదాల్లో ఊష్మాలు షా, షే, షా, స, హ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చమత్కార పద్యం ఇచ్చారు. కరయుగంబు గలదు చరణంబులా లేవు, కడుపు నడుము వీపు మెడయగలవు, శిరము లేదు గాని నరుల బుట్టుక మింగి సొగసుగూర్చు దీని సొగసుగనుడి. సో ఇదంతా షర్ట్ గురించి అనమాట. కరయుగంబు అంటే 2 చేతులు ఉన్నాయి, గలదు చరణంబులా లేవు. ఓకేనా, చేతులు ఉన్నాయి కానీ చేతుల్లా లేవు. కడుపు నడుము వీపు మెడయు గలవు. కడుపు ఉంది అంటే షర్ట్ మనకి పొట్ట భాగంలో ఎలా ఉంటుందో అది ఉంది, నడుము భాగంలో ఉండేలాగా ఉంది, మెడ కూడా ఉంది. శిరము లేదు కానీ నరుల బుట్టుక మింగి. ఓకేనా, నరులను మింగుతుంది అంటే మనం దాన్ని వేసుకుంటాం కదా, సో అలా. సొగసు కూర్చు దీని సొగసుగనుడి, ఇది సొగసు కూరుస్తుంది, దీన్ని ఏంతో కనుక్కోండి అంటే షర్ట్ అనమాట. ఓకేనా. ఎస్. సో గాంధీజీ గారి మాట ఇచ్చారు ఇక్కడ, నా దేశం నాకేమిచ్చింది అని పడడం కన్నా దేశానికి నేనేమి చేయగలుగుతాను అని ఆలోచించేవాడే నిజమైన దేశభక్తుడు. అవును కదా, అని చెప్పినది ఎవరు? గాంధీజీ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సమయ పాలన. అసలు మాట్లాడక గొంతు కొంచెం మాట్లాడితే ఏదోలాగా అనిపిస్తుంది నాకైతే, కానీ క్లాసెస్ మాత్రం చెప్పాలి కదా. ఎస్. నెక్స్ట్ సమయ పాలన, ఇది ఒక జీవన విద్య అన్నమాట. సో ఏంటో ఈ జీవన విద్య తెలుసుకుందాం. సమావేశానికి గాంధీ గారంతటి వ్యక్తి నిరాడంబరంగా సరైన సమయానికి సైకిల్ మీద రావడం చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. ఓకేనా. ఆయన ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా సభాస్థలికి చేరుకున్నారు. గాంధీజీ విలువల్ని పాటించే వ్యక్తి. ప్రాణం పోయినా సమయపాలనను విడిచిపెట్టేవారు కాదు. ఏ పనైనా అది ఏ సమయానికి జరగాలో ఆ సమయానికి 6:100 106 జరిపేవారు. ఆఖరికి జైల్లో ఉన్న సమయంలో కూడా ఖచ్చితమైన సమయపాలన చేసేవారు గాంధీజీ. అంటే గాంధీజీకి సమయపాలన అంటే చాలా ఇష్టం. ప్రాణం పోయినా సమయపాలన విడిచిపెట్టలేదు. ఓకేనా. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం పళ్ళు తోముకునే సమయాన్ని వృధా చేయకుండా ఉండేందుకు అంతకు ముందు రోజే కొన్ని భగవద్గీత శ్లోకాలను కాగితం మీద రాసి గోడ మీద అతికించుకొని పళ్ళు తోముకునే సమయంలో వాటిని బట్టి పట్టేవారు. అంటే ఆ టైం కూడా వేస్ట్ కాకుండా ఈ శ్లోకాలను నేర్చుకునేవారు అనమాట. ఆ విధంగా భగవద్గీతలోని చాలా అధ్యయనాలను గాంధీ గారు కంఠస్థం చేశారు. అంత చక్కగా సమయాన్ని వినియోగించుకునేవారు గాంధీజీ. ఓకేనా. నెక్స్ట్ చూడండి, విలువైన గడియారం ధరించి సమయపాలన చేయకపోవడం కంటే సమయపాలన కోసం గడియారాన్ని మర్చిపోయినా పర్వాలేదు. ఎంత మంచి మాట కదా ఇది. అసలు గడియారం ధరించి సమయాన్ని మర్చిపోవడం కంటే సమయపాలన కోసం గడియారాన్ని మర్చిపోయినా పర్వాలేదు. అదే మనమైతే నిజంగా సమయం ఉన్నా లేదని చెప్పి టీవీ చూస్తూనో కబుర్లు చెప్తూనో కాలక్షేపం చేసి ఎంత సమయాన్ని పాడు చేస్తూ ఉంటాం. కానీ చేయాల్సిన పనిని మాత్రం సమయానికి పూర్తి చేయక తర్వాత జరిగిన నష్టానికి మనమే బాధపడుతూ ఉంటాం కదా. అయ్యో నేను ఆ రోజు ఖచ్చితంగా చదివి ఉండాల్సింది, అయ్యో నేను ఆ రోజు ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వకుండా ఉండాల్సింది 2-3 డేస్ అని ఇలా బాధపడే కంటే నేను ఆ రోజు వెళ్ళాలి కానీ ఆ రోజు షెడ్యూల్ కంప్లీట్ చదువుకోవడం అనే షెడ్యూల్ని కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇది మనకు కూడా వర్తిస్తుంది కదా. మనం కూడా టైం దొరకలేదు, లేకపోతే నాకు కూడా జాబ్ వచ్చేది, సో ఇవన్నీ చెప్పకూడదు అనమాట. సో మనం ఏం చేయాలి చెప్పడం కంటే కూడా ఎంత సమయం దొరికింది, మనం ఎంత సమయాన్ని చదువు కోసం వెచ్చిస్తున్నాం, సో ఇది ఇంపార్టెంట్. ఓకేనా. అందుకే అందరూ బాల్యం నుండే సమయపాలన అలవాటు చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సమయాన్ని తప్పకుండా జాగ్రత్తగా ప్రణాళికాయుతంగా సద్వినియోగం చేసుకోవాలి. మరి అందరం అదే బాటలో పయనిద్దామా? ఖచ్చితంగా. ఓకేనా. ఎస్. ఇదేంటి జీవన విద్య, నిజంగా అంటే కూడా జీవన విద్యే కదా ఇది. ఎస్. నెక్స్ట్ సమయస్ఫూర్తి ఇది ఒక గద్య భాగం, అంటే కథ, దాని ప్రక్రియ కథ. ఇతివృత్తం వచ్చేసి సమయస్ఫూర్తి. ఓకేనా. సో ఏంటో ఈ లెసన్ చూద్దాం. మెయిన్ దీని ఉద్దేశం ఏంటి అంటే ప్రపంచ ప్రసిద్ధి చెందిన కథలు పంచతంత్ర కథలు. తంత్రం అంటే ఉపాయం, తంత్రులు అంటే తీగలు. సో ఇక్కడ తంత్రం అంటే పంచతంత్రం అంటే ఏంటి అని డౌట్ వచ్చిన వాళ్ళు ఒకసారి పంచ అంటే 5, తంత్రం అంటే ఉపాయం. ఓకేనా.
అదే తంత్రానికి తంత్రులకి డిఫరెన్స్. తంత్రం అంటే ఉపాయం, తంత్రులు అంటే తీగలు. ఓకేనా. ఉద్దేశం ఏంటి అంటే ప్రపంచ ప్రసిద్ధి చెందిన కథలు పంచతంత్ర కథలు. మొదట సంస్కృత భాషలో విష్ణు శర్మ అనే పండితుడు ఈ కథలను రచించాడు కదా. మొట్టమొదటగా పంచతంత్ర కథలను సంస్కృతంలో రచించింది ఎవరు అంటే విష్ణు శర్మ. పరవస్తు చిన్నయ్య సూరి తెలుగులోకి పంచతంత్రాన్ని నీతి చంద్రిక పేరుతో అనువదించారు. ఓకేనా. ఆ పంచతంత్ర కథలని పరవస్తు చిన్నయ్య సూరి ఏం చేశారంటే నీతి చంద్రిక అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. ఏ కాలంలోనైనా మనుషులకు నీతిని ఉపదేశించే అద్భుత కథలు ఇవి. ఈ కథలను పరిచయం చేసి వాటిలో విలువలను విద్యార్థులలో పెంపొందించడం ఈ పాఠం ఉద్దేశం. ఓకేనా. అంటే ఏంటి, ఏ కాలంలోనైనా మనుషులకు నీతిని ఉపదేశించే అద్భుత కథలు అన్నమాట ఇవి. ఈ కథలను మనం ఏం చేస్తాము, పరిచయం చేసి వాటిలో విలువలను విద్యార్థులతో పెంపొందించడం ఈ పాఠం ఉద్దేశం అన్నమాట. ఓకేనా. ఎస్, కందుకూరి వీరేశలింగం. ఈయన ఎందుకు వచ్చారు మళ్ళీ అంటే ఈ పాఠానికి ఈయనకేదో సంబంధం ఉంది, అందుకే వచ్చారు. రాజమండ్రిలో జన్మించారు. కందుకూరి వీరేశలింగం టైం వచ్చేసి 1848 to 1919. సో ఇతను రాజమండ్రిలో జన్మించాడు. రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీహిత బోధిని, ఆంధ్రకౌల చరిత్ర మొదలైనవి వీరి రచనలు. వీరు సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికులు, విద్యావేత్త. ఓకేనా. సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికులు, విద్యావేత్త. ఓకేనా. గద్య తిక్కనగా ఈయన బిరుదు పొందారు. ఓకేనా. గద్య తిక్కనగా. ఓకేనా. నెక్స్ట్, ఈ పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం అనువదించిన పంచతంత్ర కథలలోని విగ్రహం అనే భాగంలోని కథ. సో ఈయన బిరుదులేంటి, సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికులు, విద్యావేత్త. ఓకేనా. ఈయన బిరుదు ఏంటి అంటే గద్య తిక్కన అంటే తిక్కన పద్యాలు రాస్తే ఈయన గద్యం రాశాడనమాట. సో ఇతనికి గద్య తిక్కనగా అంటే తిక్కనలాగా ఆ శైలిలో ఆయన పద్యాలు రాస్తే నా గద్యం రాశాడు. ఓకేనా. ఈ పాఠానికి మూలం వచ్చేసి, ఏ పాఠం సమయస్ఫూర్తికి మూలం వచ్చేసి కందుకూరి వీరేశలింగం అనువదించిన పంచతంత్ర కథలలోని, అంటే పంచతంత్ర కథలని కందుకూరి వీరేశలింగం కూడా అనువదించాడు. ఓకేనా. సో ఈయన అనువదించిన విగ్రహం అనే భాగంలోని కథ. ఓకేనా. ఏంటో ఆ విగ్రహం అనే భాగం కథ చూద్దాం అన్నమాట. ఓకేనా. సమయస్ఫూర్తి. పంచవటం 5 చెట్ల సమూహం అనే ప్రాంతంలో ఒక మర్రి చెట్టు త్వరలో రోమశుడు అనే పిల్లి నివసిస్తుంది. చూడండి, ఇక్కడ 5 చెట్ల సమూహాన్ని ఏమంటారు అంటే పంచవటం. నెక్స్ట్ వచ్చేసి రోమశుడు అనే పాత్ర ఎవరిది అంటే, రోమశుడు అని ఏ జంతువుని పిలిచాము ఈ పంచతంత్రంలో అంటే పిల్లిని. ఓకేనా. ఆ చెట్టు కింద కన్నంలో ఫలితుడు అనే ఎలుక కాపురం ఉంటుంది. ఫలితుడు అంటే ఎలుక. ఒకనాటి రాత్రి వేటగాడు అక్కడికి వచ్చి ఆ చెట్టు చుట్టూ వలపన్నాడు. అది తెలియని రోమశుడు తెల్లవారుతూనే మసక చీకటిలో ఆహారాన్వేషణకు బయలుదేరి ఆ వలలో చిక్కుకున్నాడు. ఇది చూసిన ఫలితుడు, ఆహా ఎంత అదృష్టము, నా శత్రువు వలలో చిక్కుకున్నాడు అని అంటున్నాడు అనమాట. ఓకేనా. ఒకసారి ఏమైంటుంది అంటే వేటగాడు అక్కడికి వచ్చి ఆ చెట్టు చుట్టూ వల పన్నుతాడనమాట. ఏ చెట్టు, పంచవటం అనే 5 చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్టులో ఒక చెట్టు. సో ఇది తెలియక రోమశుడు అంటే పిల్లి తెల్లవారుతూనే మసక చీకట్లో ఆహారాన్వేషణకు బయలుదేరి వలలో చిక్కుకుంటుందన్నమాట. ఓకేనా. ఇది చూసిన ఫలితుడు ఏం చేస్తాడు, ఆహా ఎంత అదృష్టము, నా శత్రువు వలలో చిక్కుకున్నాడు, ఈనాటితో వాడి పీడ అని అనుకుంటున్నాడు అనమాట. ఓకేనా. అదే సమయంలో చంద్రకుడు అనే గుడ్లగూబ. సో గుడ్లగూబ పేరేంటి, చంద్రకుడు హాయిగా విహరిస్తున్న ఎలుకను చూసి అక్కడకు వచ్చింది. చంద్రకుని చూసి ఫలితుని గుండె గుబేలు మంది. అయిపోయింది నా పని అని అనుకున్నాడు. ఎవరు, ఎలుక. ఓకేనా. అంటే పిల్లి నుంచి తప్పించుకున్నాను, అతను వలలో
పిల్లి వల్లో పడిందిలే అనుకుంటే ఇక్కడ గుడ్లగూబ చూసింది కదా. సో ప్రాణభీతితో గజగజలాడింది, గిజగిజలాడింది లాడాడు ఎవరు? ఫలితుడు. ఏం చేయనురా దేవుడా అంటూ చెప్పుకోలేని దీనస్థితిలో మనసులో ఏడుస్తున్నాడు. అందుకనే కాబోలు ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి చంకలు కొట్టుకోరాదన్నది అని మనసులో బాధపడ్డాడు. ఎవరు? ఎస్, ఫలితుడు. అయినా బుద్ధిమంతులు ప్రమాదం ఎదురైనప్పుడు ధైర్యం పొందుతారు, కానీ అయ్యో నా ప్రాణం పోతుంది అని ఏడవరు అని ధైర్యం తెచ్చుకున్నాడు మళ్ళీ తనకు తానే. ఎంతైనా ఒక చోట బతుకుతున్న వాళ్ళం కాబట్టి ఈ రోమశుని అర్థించి ప్రాణాలు నిలబెట్టుకుంటాను అని అనుకుని నెమ్మదిగా పిల్లి వైపు అడుగులు వేశాడు. ఓకేనా? ఎంతైనా ఎంత శత్రుత్వం ఉన్నా ఒకే చోట బతుకుతున్నాం కాబట్టి రోమశుణ్ణి అర్థించి అంటే వేడుకొని ప్రాణాలు నిలబెట్టుకుంటాను అని పిల్లి వైపే అడుగులు వేశాడనమాట. అంటే ఈ చంద్రకుడు ఎవరో పరాయివాడి లాగా ట్రీట్ చేశాడనమాట ఫలితుడు. మిత్రమా నమస్కారం. జాతి వైరమున్న శత్రుమిత్రులము. చాలా సంవత్సరాల నుండి ఈ చెట్టు వద్దనే బతుకుతున్నాం. ఒకరికొకరు అపకారం చేసుకోలేదు. ప్రస్తుతం కష్టకాలం వచ్చింది కావున శత్రువులం అనుకోకుండా పరస్పరం సహకరించుకొని ఈ ఆపద నుండి బయటపడతాం. కానీ తీరాని వలతాళ్ళు కొరికి నిన్ను రక్షిస్తే గట్టుకున్న మింగేస్తావేమోనని భయంతో కాసేపు వెనకడుగు వేసి అనవసర ఆలోచన చేశాను. కానీ తెలియని దాని నోట్లో దిక్కులేని చావు చచ్చే కన్నా నీకు ఉపకారం చేసి ఇద్దరము స్నేహంగా ఉందామని, కాదంటే నీకు ఆహారం అయిపోదామని తెగించి వచ్చాను. ప్రాణభీతితో కాదు, స్నేహం కోసం తహతహలాడుతూ. అర్థమైందా? చంద్రకుడు అనే గుడ్లగూబకు ఆహారం అవ్వడం ఇష్టం లేక ఎలుక అంటే ఎవరు? ఫలితుడు రోమశుడు అనే పిల్లి దగ్గరికి అడుగులు వేస్తాడనమాట. అడుగులు వేసి, మిత్రమా నువ్వు నన్ను చంపినా పర్వాలేదు, తిన్నా పర్వాలేదు, నేనైతే నీకు వలను కొరికేస్తాను. ఎవరో తెలియని వాటికి ఆహారం అవ్వకుండా ఉంటే నీతో స్నేహంగా గడపచ్చు. ఇద్దరం ఇక్కడ ఉన్న వాళ్ళమే కాబట్టి. లేదంటే నీకు ప్రాణం అయిపోయి సో నీకు ప్రాణం ఇచ్చేసినా నాకు పర్వాలేదు అని చెప్తున్నాడు అనమాట ఫలితుడు. సో తర్వాత రోమసుడు వచ్చేసి అంతా విన్న రోమసుడు ఆనందపరవశుడయ్యాడు. అతనికి భయం లేకపోవడానికి అతని ఆలోచనలకు సంతోషించాడు. అంటే ఇంత ధైర్యంగా చెప్తుంది కదా అని. ధర్మబుద్ధిని మెచ్చుకుంటూ ఇలా పలికాడు. మిత్రమా, జీవితం చివరి దశలో ఉన్నాను. నీవు చెప్పినట్లే నడుచుకుందాము. నీవు త్యాగబుద్ధితో నన్ను రక్షించదలచావు. నీకు కృతజ్ఞతలు. నేను కూడా చాలా రోజుల నుండి నీతో స్నేహంగా ఉండాలని అనుకుంటున్నాను. నీ సదాలోచన నాలోని అజ్ఞానాన్ని పటాపంచలు చేసింది. ఆ గుడ్లగూబ నిన్నేమీ చేయలేదు. నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డేస్తాను అని రోమశుడు అంటున్నాడు అనమాట. అంటే నేను కూడా నీతో ఫ్రెండ్షిప్ ఇష్టమే. సో నీ ధైర్యం నాకు నచ్చింది, నీ త్యాగబుద్ధి నాకు నచ్చింది. నేను కూడా చాలా రోజుల నుంచి నీ స్నేహం కోసం ఎదురు చూస్తున్నాను. నీ ప్రాణాలకు అసలు ఏం కాదు, గుడ్లగూబ నేనేం చేయలేదు, నా ప్రాణాలను అడ్డేస్తాను అని చెప్తుందనమాట. వారిద్దరూ అలా సఖ్యంగా మాట్లాడుకోవడం చూసిన చంద్రకుడు వారి మైత్రికి భయపడి తన పథకం పారదని నిరాశతో తన దారిన తాను పోయాడు. వేటగాడు వల్లో చిక్కుకున్న పిల్లి కోసం వేట కుక్కలతో వస్తున్నాడు. సో చంద్రకుడు అయితే వీళ్ళిద్దరిని చూసి వీళ్ళేమో మాట్లాడుకుంటున్నారో నా గురించేమో అనేసి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట చంద్రకుడు అంటే గుడ్లగూబ. తర్వాత వేటగాడు వస్తుంటాడనమాట పిల్లి కోసం, వేట కుక్కలతో సహా వస్తుంటాడు. అది చూసిన రోమసుడు, మిత్రమా, ఫలితుడా, ఆ కిరాతకుడు కాలయమునిలాగా వస్తున్నాడు, నన్ను తొందరగా రక్షించు అన్నాడు. ఫలితుడు తెలివిగా వల కొరుకుతున్నట్లు నటిస్తూ వేటగాడు దగ్గరికి వచ్చేసరికి పుట్టుకున్న వల కొరికి రోమశుడు పోయే దారి చేసి తన కన్నంలోకి చటుక్కున పరిగెత్తాడు. అంటే మొత్తం వల కొరకకుండా కరెక్ట్గా వేటగాడు వచ్చే టైంకి కొంచెం సందు, అంటే పిల్లి బయటికి వచ్చేంత సందు చేసేసి ఎక్కడ పిల్లి తనని చంపి తినేస్తుందో అనేసి కొంచెం కాపాడినట్లే కాపాడి తన త్వరలోకి చట్టుకున వెళ్ళిపోతాడనమాట కన్నంలోకి. రోమశుడు బతుకు జీవుడా అంటూ పుట్టుకున చెట్టెక్కాడు. వేటగాడు పిల్లి చేజారిపోయిందని విచారిస్తూ వెనుదిరిగాడు. ఓకేనా? ఇంకా ఎలుక తప్పించుకుంది, పిల్లి కూడా తప్పించుకుంది. కొంతసేపటికి రోమశుడు మెల్లగా చెట్టు దిగాడు. అంటే పిల్లి స్వజాతి బుద్ధితో కపటంతో ఫలితుని ఉద్దేశించి, మిత్రమా బయటికి రా, మరో ఉద్దేశం లేదు,
నన్ను నమ్ము, కలిసిమెలిసి బతుకుదాం, ఆనందంగా ఉందాం అని పిలిచాడనమాట. ఎవరు? రోమశుడు. ఎవరిని? పలితుడిని. తెలివైన పలితుడు కనిపించి కనిపించకుండా కన్నంలోంచి తల బయటకు పెట్టాడు. తొందరపడి బయటకు రాకుండా ఇలా అన్నాడు: మిత్రమా, చాలా సంతోషం. ఇందాకటి అవసరం ఇద్దరిది, ఆ ప్రాణభయం ఇద్దరిది. అందుచేత నిన్ను ఆశ్రయించాను. ఇందులో మోసం, దగా, కుట్ర ఏదీ లేదు. అంతా సత్యమే. జరిగింది ఉభయులకు మంచిదే, అంటే ఇద్దరికూ లాభమే. ఓకేనా? ఎవరి ప్రాణాలు వారికి దక్కాయి. కానీ నిజానికి జాతి లక్షణం కాదనలేని వైర లక్షణం. అంటే నువ్వు ఎంత కాదనుకున్నా నీ జాతి లక్షణం ఏంటి అంటే నన్ను చంపడమే. సో అది మన ఇద్దరికీ వైర లక్షణం. బయటకు వచ్చాననుకో, నాకు ప్రాణగండం తప్పదని తెలుసు అని పలికి కన్నంలోకి దూరి మాయమయ్యాడు. ఎలుక రాకపోయేసరికి రోమశుడు నిరాశ పాలయ్యాడు. కథ సుఖాంతమైంది. సో ఇది కందుకూరి వీరేశలింగం పంచతంత్రాన్ని అనువదించిన విగ్రహం అనే సంపుటి, కథా సంపుటిలోనిది సమయస్ఫూర్తి అన్నమాట. ఓకేనా? ఇది సమయస్ఫూర్తి. సో నెక్స్ట్ వచ్చేసి ఏమిచ్చారు అంటే, మంచి వారితో స్నేహం చేస్తే మంచి అలవాట్లు వస్తాయి, చెడ్డవారితో స్నేహం చేస్తే చెడు అలవాట్లు అబ్బుతాయి, అవి మన జీవితాన్నే మార్చేస్తాయి. అందుకనే స్నేహితులను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఎంచుకోవాలి. చక్కగా చదువుకొని బుద్ధిగా ఉండే పిల్లలతో స్నేహం చేయడం వల్ల వారు కూడా జీవితంలో మంచి స్థానం సంపాదించుకుంటారు. చదువు మీద శ్రద్ధ లేని, బాధ్యత లేని పిల్లలతో స్నేహం చేయడం వల్ల చదువు సంధ్య లేకుండా సోమరుల్లా మిగిలిపోతూ ఉంటారు. మనం తిరిగే మాట్లాడే స్నేహితుల వల్ల మన స్వభావం, గుణగణాలు ఎదుటివారికి తెలుస్తాయి. కష్ట సమయంలో మంచి స్నేహితులు మనకు తోడు ఉంటారు అని ఈ పారాగ్రాఫ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇచ్చారు. పెద్ద కష్టమేం లేదు, మనం చేసేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్స్ ఇచ్చారు, భాషాంశాలు ఇచ్చారు. చూడండి, అర్థాలు రాయమన్నాడు. అన్వేషించడానికి అంటే వెతకడానికి, ప్రాణభీతితో, ప్రాణభయంతో, వైరం శత్రుత్వం, మైత్రి స్నేహం, సదాలోచనలు మంచి ఆలోచనలు. ఈ ప్రాణభీతికి విగ్రహవాక్యం చూద్దాం ఒకసారి. ప్రాణం వలన భీతి, ప్రాణం వలన భీతి. ఓకేనా? పంచమీ తత్పురుష సమాసం. వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి కదా, సో పంచమీ తత్పురుష సమాసం అన్నమాట. ఓకేనా? వ్యతిరేక పదాలు చూడండి. అదృష్టం, దురదృష్టం, అపకారం, ఉపకారం, మంచి, చెడు, ధర్మం, అధర్మం, వెలుగు, చీకటి, సత్యం, అసత్యం. ఓకేనా? ప్రకృతి వికృతి అంటే ఏంటో ఉపాధ్యాయులు పిల్లలకు చెప్పండి. ఓకేనా? ప్రకృతి వికృతి అంటే ఏంటో మనం టీచ్ చేసేటప్పుడు చెప్పాలంట. ఓకేనా? నెక్స్ట్ ఆహారం, ఓగిరం. సో ఇక్కడ ఇచ్చారు చూడండి ప్రకృతి వికృతులు. ఓకేనా? అంటే ప్రకృతి అంటే కొంచెం మోడిఫైడ్ లాంగ్వేజ్ లాగా నీట్గా ఉంటుంది. వికృతి అంటే దాన్ని ఖైమా చేసి వాడుతుంటారు కదా, అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఆహారం అంటే ఓగిరం, ఓకే, సంబంధం లేదు. ధర్మము అంటే దమ్మము, అంటే కావాలని ఒత్తులు ఇవ్వడము, లేదంటే ఏమంటారు ఇంకా చూడండి, ప్రాణము, పానము అంటే ఒత్తుల్ని తీసేసేయడము. కథ అని ఒత్తి పలకకుండా కథ అని చెప్పడము. సంతోషము, సంతసము. సో వికృతులు అంటే అన్నీ కూడా కొంచెం మోడిఫైడ్ లేకుండా ఉంటాయి. ఈ ప్రకృతుల్ని కొంచెం ఖైమా కొట్టినట్లు ఉంటాయి అన్నమాట. అంటే ఒత్తన్నా పోయి ఉంటుంది, లేకపోతే అక్షరం అన్నా మారిపోయి ఉంటుంది, లేదంటే ఎక్స్ట్రా ఒత్తన్నా వచ్చి చేరి ఉంటుంది. ఓకేనా? సో అలా. వ్యాకరణాంశాలు అంటే వ్యాకరణాంశాల్లో ఏమిచ్చారు అంటే, పిల్లలు అన్న పదం చివర ఊ ఉంది. అందరూ, పిల్లలందరూ అనే పదాన్ని విడదీస్తే పిల్లలు ప్లస్ అందరూ వస్తుంది కదా. అక్కడ పిల్లలు అనే పదం చివర ఊ ఉంది, అందరూ అన్న పదం మొదట ఆ ఉంది. రెండు పదాలు కలిసినప్పుడు ఊ ప్లస్ ఆ అన్న రెండు అచ్చులకు బదులు ఆ ఒక్కటే వచ్చింది. సో ఇటువంటి మార్పును సంధి అంటారు. ఓకేనా? సంధి జరిగే సమయంలో మొదటి పదం చివర అచ్చు పోతుంది. సంధి జరిగే సమయంలో ఏమవుతుందంటే, మొదటి పదం ఉంటుంది కదా, ఆ చివరి అచ్చు పోయి రెండవ పదంలోని మొదటి అచ్చు మిగులుతుందన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, రాముడు ప్లస్ అతడు, రాముడు అతడు. డూలో డా మాత్రం మిగిలింది. సారీ, డూలో డూ వెళ్ళిపోయింది, ఆ డాకు ఆ చేరింది, డాకు ఊకి ఊ పోయింది, డాకు ఆ చేరి రాముడు అతడు అయిపోయింది. ఓకేనా? ఇందులో రాముడు మొదటి పదం, రెండవ పదం
అతడు. మొదటి పదమైన రాముడులోని చివరి ఊ పోయి రెండవ పదంలోని ఆకారం మిగిలింది. రాముడు అతడు. ఓకేనా. నెక్స్ట్ పదాలను విడదీయండి. వాడెక్కడ, వాడు ప్లస్ ఎక్కడ, మనం అందరం, మనము ప్లస్ అందరం, ఎవరిక్కడ, ఎవరు ప్లస్ ఇక్కడ, వారందరూ వారు ప్లస్ అందరూ, మహనీయులెందరూ, మహనీయులు ప్లస్ ఎందరూ. ఓకేనా. నెక్స్ట్ పదాలను కలిపి రాయండి, మార్పును చర్చించండి. వీళ్ళు ప్లస్ అందరూ, వీళ్ళందరూ. ఇల్లు ప్లస్ ఉంది, ఇల్లుంది. ప్రజలు ప్లస్ అందరూ, ప్రజలందరూ. డొక్కలు ప్లస్ ఎండిపోయిన, డొక్కలు ఎండిపోయిన. ముసలివారు ప్లస్ అంటే, ముసలివారంటే. పాఠాలు ప్లస్ ఎన్ని, పాఠాలు ఎన్ని. ఓకేనా. సో ఇలా కలిపి రాయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ పారభాషిక పదాల అభ్యాసాలు. అడుగులో అడుగు వేశాము, ఆటలు పాటలు పాడాము, ఇరుగు పొరుగు కలిసాము, ఈలలు వేస్తూ గెంతాము, ఉరుకులు పరుగులు తీసాము, ఊరిని శుభ్రం చేశాము. ఓకేనా. పై గేయంలో అచ్చుల కింద గీత గీసి గుర్తించండి. హ్రస్వాచ్చులను దీర్ఘాచ్చులను విడివిడిగా రాయండి. ఓకేనా. హ్రస్వాచ్చులు అంటే హల్లులు కదా. సో మనకి ఇవి తెలుసు, మనం చేసేయగలుగుతాం. దీర్ఘాచ్చులు అంటే ఆటలు, ఈలలు, ఊరిని. సో ఇది. నెక్స్ట్ క్రింది వాక్యాల్లో పరుషాక్షరాలు, పరుషాలు కచటతపలు, సరళాలు గజడదబలు గుర్తించాలంట. వచ్చే కదా మనకి ఇవన్నీ కదా. 6th క్లాస్ గ్రామర్ మామూలుగా లేదండి. నెక్స్ట్ క్రింది అక్షరాలు పరిశీలించండి. స్థిరాక్షరాలను చుట్టూ 0 చుట్టండి. స్థిరాక్షరాలు అంటే ఏంటి? పరుషాలు సరళాలు కానివి అన్నీ కూడా స్థిరాక్షరాలే. అంటే రెండవ అక్షరాలు, 4వ అక్షరాలు, 5వ అక్షరాలు వర్గాలలోని. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి యా, రా, లావా, శేష, సాహ, అళ, క్ష, అక్ష, బణిల. ఓకేనా. ఇవన్నీ కూడా స్థిరాలే. నెక్స్ట్ వచ్చేసి కింది వాక్యాలలోని స్పర్శాక్షరాలకు 0 చుట్టండి అన్నారు. స్పర్శాలంటే ఏంటివి? కా నుండి మా వరకు అన్ని స్పర్శాలే, తెలుసు కదా మనకు. ఇంకా మీరు చుట్టేసుకోండి. నెక్స్ట్ వర్గయుక్కులు. వర్గయుక్కులు అంటే ఏంటి? అన్ని వర్గాలలోని 2వ అక్షరాలు, 4వ అక్షరాలు. అంటే ఖ, ఘ, ఛ, ఠ, థ. సరే ఖ, ఘ, ఛ, ఠ, థ, హ. ఓకేనా. కాదు ఖ, ఛ, ఠ, థ, భ, ఘ, ఝ, ఢ, ధ, భ. ఓకేనా. ఇవన్నీ వర్గయుక్కులు. ఓకేనా. కింది వాక్యంలో అనునాసిక అక్షరాలు తెలుసు కదా, ముక్కుతో పలికేది. అంతస్తాలు, యా, రా, లా, వా అంతస్తాలు. ఊష్మాలు, శేష, సాహ. ఓకేనా. తాళవ్యాక్షరాలు ఈ, చ, చ. ఓకేనా. ఇవి 3 ఉన్నాయన్నమాట తాళవ్యాక్షరాలు. మూర్ధన్యాక్షరాలు. ఓకేనా. త, త, ద, ల, న, స, త, స, ద. ఓకేనా. నెక్స్ట్ పై వాక్యంలో ఉన్న దంత్యాక్షరాల కింద గీత గీయండి. నెక్స్ట్ ఈ వాక్యంలో ఓష్ట్యాక్షరాలు గుర్తించండి. మహాత్మా గాంధీ పోర్బందర్. పోలో ఓ ఉంది కదా, ఓ అక్కడ పో. బా కూడా ఓష్ట్యాక్షరమే. ఓకేనా. నెక్స్ట్ భాషా భాగాలు ఇచ్చాడు. విశేషణం వచ్చేసి ఎర్రని. నెక్స్ట్ నామవాచకం చదివాను. నామవాచకం వచ్చేసి వనజ. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? క్రియ వచ్చేసి చదివాను, ఇక్కడ ఉంది చదివాను. అవ్యయం వచ్చేసి ఇక్కడ ఉంది కానీ. సర్వనామం వచ్చేసి ఆమె. ఓకేనా. ఇవన్నీ భాషా భాగాలు. నెక్స్ట్ ఖాళీలను పూరించండి. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది విశేషణం. పేరుకు బదులుగా సర్వనామం. పనిని తెలిపే మాట క్రియ. లింగవచన విభక్తులు లేని అవ్యయం.
పేరును తెలిపే పదం నామవాచకం కదా. ఎస్. నెక్స్ట్ చమత్కార పద్యం. ఎలుకలు తమ కలుగులోనికి ఏనుగుని ఇచ్చన్ అని కవికి ఒక సమస్యను ఇచ్చారు. కవి దాన్ని ఎలా పూరించాడో చూద్దాం. ఇలలో నిద్దరు రాజులు మలయుచున్ జదరంగ మాడి మాపటి వేలన్ బలమెత్తికట్ట మరచిన నెలుకలు తమ కలుగులోనికి ఏనుగుని ఇచ్చన్. ఇలలో ఇద్దరు రాజులు పట్టుదలతో చదరంగం ఆడుతున్నారనమాట. రాత్రి అయింది, చదరంగం మీద బలాన్ని అంటే పావులను ఎలా ఉన్నవి అలానే వదిలేసి వెళ్ళారు. రాత్రికి ఎలుకలు వచ్చి ఏనుగు అనే పావును తమ రంధ్రంలోకి ఈడ్చుకుపోయారు అని ఈ చమత్కార పద్యాన్ని ఇలా విప్పొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మంచి మాట ఏముంది, విద్యాన్ సర్వత్ర పూజ్యతే అంటే విద్యావంతుడు అన్ని చోట్ల పూజింపబడతాడు. కరెక్టే కదా. ఎస్. సో స్ఫూర్తి అనే కథ ఇచ్చారు చూడండి. చాలా కాలం క్రితం మగధను విక్రమసేనుడు అనే రాజు పరిపాలించాడు. ఎంతో ధైర్యం సాహసాలు కల విక్రమసేనుడు తమ ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకునేవాడు. ఆయన రాజ్యంలోని ధర్మం 4 పాదాల మీద నడవడమే కాకుండా రాజ్యంలో కన్నుల పండుగగా సంపద తులుతూగుతూ ఉండేది. సో ఇక్కడ విక్రమసేనుడు ఎవరు అంటే మగధను పరిపాలించే రాజు అన్నమాట. ఓకేనా. మగధ ఐశ్వర్యం చూసి ఓర్వలేని పొరుగు దేశం రాజు పెద్ద సైన్యాన్ని వెంట పెట్టుకుని మగధపై దాడి చేశాడు. విక్రమసేనుడి వద్ద ఎక్కువ మంది సైనికులు లేరు. యుద్ధంలో పరాజయం పొందిన విక్రమసేనుడు ప్రాణాలు రక్షించుకునేందుకు అడవిలో పారిపోయి ఒక కొండ గుహలో దాక్కున్నాడు. సో ఇతని మీద ఓర్వలేని రాజులు వచ్చేసి ఇతని మీద యుద్ధం ప్రకటిస్తారు. ఆ యుద్ధంలో ఈ విక్రమసేనుడు ఓడిపోతాడనమాట. ఓడిపోయి ఎక్కడ తన ప్రాణాలను రక్షించుకునేందుకు ఎక్కడ పారిపోవాలో అర్థం కాక అడవిలోకి పారిపోయి ఒక గుహలో దాక్కుంటాడనమాట. ఒంటరితనం, పరాజయం, బాధ, అలసట అన్నీ ఒక్కసారిగా విక్రమసేనుని ఆవరిస్తాయి. సో ఒక రాజు ఎలా బతుకుంటాడు? సో ఇలాంటి బతుకు ఇప్పుడు ఒక గుహలో దాక్కుని ఉండడం అంటే ఏంటి, చాలా టఫ్ కదా అలా ఉండడం. ఎస్. నా కన్న బిడ్డల్లాంటి ప్రజల్ని, రాజ్యాన్ని కోల్పోయిన నేను ఇక బ్రతకడం అనవసరం. నిస్సహాయుడిగా ఎంతకాలం ఇలా దాక్కోవాలి అని ఆలోచించిన విక్రమసేనుడు చావే శరణ్యం అనుకున్నాడు. ఇంకా నేను బతికుండి వేస్టే, అంతమంది బిడ్డల్ని, ప్రజల్ని, రాజ్యాన్ని అన్నీ కోల్పోయాను, అసలు వాళ్ళని కాపాడలేకపోయాను, ఇంకా నా బతుకు వేస్ట్, ఎంతకాలం ఇలా దాక్కోవాలి, ఒక నిస్సహాయుడిలాగా ఎలా బతకాలి అనేసి చావే శరణ్యం అనుకుంటాడు. ప్రాణాలను ఎలా తీసుకోవాలో అని ఆలోచిస్తున్న సమయంలో అతనికి ఒక దృశ్యం కనపడింది. ఒక చిన్న సాలీడు గుహ పైభాగంలో గూడు అల్లుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సాలీడు పైకి పాకే కొద్దీ దాని నుండి వచ్చే దారం తెగి అది కిందికి జారిపోతూ ఉంది. అంటే సాలీడు ఒక్కసారిగా తన ప్రయత్నాన్ని ఆపుతుందా? లేదు. మనం కూడా చూస్తుంటాం కదా లైవ్గా. ఎన్నిసార్లు ట్రై చేసి ఆ దారం తెగుతున్నా మళ్ళీ జారుతుంది, మళ్ళీ దారం మళ్ళీ పైకి పోతుంది, మళ్ళీ దారాన్ని అల్లుతూనే ఉంటుంది. అయినా సాలీడు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఎన్నో మార్లు ప్రయత్నించగా చివరికి సాలీడు విజయవంతంగా పైకి ఎగవాకి గూడును అల్లడం పూర్తి చేయగలిగింది. సో ఇది చూస్తాడనమాట ఇదంతా. అది చూసిన విక్రమసేనులో ఒక కొత్త ఆలోచన కలిగింది. ఒక చిన్న సాలీడు అపజయాన్ని అంగీకరించగా మళ్ళీ ప్రయత్నించి అనుకున్న పని సాధించగలిగింది. నేను మాత్రం ఎందుకు ప్రయత్నించకూడదు? నేను మనిషిని. అవయవాలతో పాటు భగవంతుడు ఆలోచించడానికి ఎత్తుకు పై ఎత్తు వేయడానికి అదనంగా మెదడును కూడా ఇచ్చాడు. అంటే ఒక చిన్న ప్రాణినే అపజయం అంగీకరించకుండా అన్నిసార్లు ప్రయత్నించింది, మరి నేను ఎందుకు ప్రయత్నించకూడదు? సో నేను మనిషిని, అవయవాలు ఉన్నాయి, భగవంతుడు నాకు ఆలోచించే శక్తిని ఇచ్చాడు, ఎత్తుకు పై ఎత్తు వేయడం నాకు కూడా వచ్చు, మెదడిచ్చాడు అని ఇవన్నీ అనుకొని వైఫల్యం వస్తూ గెలవడానికి ఒక నిచ్చెనను మోసుకువస్తుంది. ఇలా ఆలోచించిన విక్రమసేనులో నిరాశ, నిస్పృహలు పటాపంచలైపోయాయి. కొత్త స్ఫూర్తి కొండంత బలాన్ని చేకూర్చింది. విక్రమసేనుడు ఆ అడవి నుండి బయటపడి చెల్లాచెదురైన తన సైన్యాన్ని సమీకరించుకున్నాడు. అనేక పర్యాయాలు విడవకుండా శత్రువుపై దాడి చేసి చివరకు తన రాజ్యాన్ని పొందాడు. ఓకేనా. సో ఇలాంటి ఆలోచన వచ్చిన వెంటనే కొండంత బలాన్ని, కొత్త స్ఫూర్తిని, నిరాశ నిస్పృహలను అన్నీ వదిలేసి వెళ్తాడనమాట అక్కడి నుంచి. ఆ విక్రమసేన ఆ అడవి నుంచి బయటపడి
చెల్లాచెదరైన తన సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. అనేక పర్యాయాలు విడవకుండా శత్రువుపై దాడి చేసి చివరి వరకు తన రాజ్యాన్ని తాను గెలుచుకున్నాడు. ఓకేనా. ఎస్. సో ఇదేంటి స్ఫూర్తి అనమాట. ఓకేనా. సో ఈ లెసన్ ద్వారా మనం కూడా ఒక మంచి పాఠాన్ని మంచి ఆలోచనని నేర్చుకోవచ్చు అన్నమాట. ఏంటి అంటే డిఎస్సి అనే ఒక మహాయుద్ధంలో ఎన్నిసార్లు ఓడిపోయాము అనేది ముఖ్యం కాదు. ఎన్నిసార్లు ఓడిపోతూ ఉన్నా కూడా అదే స్ఫూర్తితో మళ్ళీ కొండంత బలాన్ని చేకూర్చుకొని ఏం చేయాలి, మనం కూడా మళ్ళీ ప్రయత్నించాలి. ఎంతవరకు అంటే అంటారు మాటలు, ఎన్నిసార్లు రాస్తావురా, ఎన్నిసార్లు రాస్తావమ్మా, ఇంకా నీకు జాబ్ రాదా, ఇంకా నీకు జాబ్ రాదురా, నువ్వేమైనా ఉద్యోగం చూసుకో. సో ఎస్, అన్నీ అవసరమే. జాబ్ వచ్చేంత వరకు మనం ఫ్రీగా ఉండడం అనేది కూడా కరెక్ట్ కాదు కొన్ని సిచ్యువేషన్స్లో. ఓకేనా. ఫ్యామిలీ బర్డన్స్ మన మీద ఉన్నప్పుడు. సో మనం ఏం చేయాలి, మనకు చాలా శక్తి ఉంది అని మనమే శక్తిని కూడా తెచ్చుకొని బ్యాలెన్స్ చేయాలన్నమాట. అటు లైఫ్ని ఇటు స్టడీస్ని బ్యాలెన్స్ చేసి ముందుకెళ్ళిన వాడే విజయం సాధించగలుగుతాడు. సో ఏదో నాకు తోచింది చెప్పేశాను. ఎస్, మీరైతే మన వీడియోస్ని ఫాలో అవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. సో మన ఛానల్ లోగోని క్లిక్ చేస్తే ఛానల్ ఓపెన్ అవుతుంది. అందులో హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్, పోస్ట్ అని ఉంటాయి. ప్లేలిస్ట్ చూస్తే సబ్జెక్ట్ వైజ్గా మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ ఉంటాయి. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో కూడా మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో మిస్ అవ్వకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలపండి. ఓకేనా. ఇంకా యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా. ఎస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.